RTI Live News. Ask for right. నమస్తే ఆర్టీఐ లైవ్ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. గ్రామ సంరక్షణ నిధి విద్యార్థులు కార్యకర్తలు బోధన విరమణ శివప్రసాద్, టి విశ్వనాథం, ఆర్టీఐ న్యూస్ జర్నలిస్ట్ సంతోష్ పానిగ్రాహితో కాసేపు జిఎస్ఎన్ ఫౌండర్ పాంచాలి రామకృష్ణ కాసేపు చర్చలు జరిగాయి. మన స్వతంత్ర పోరాట చరిత్రలో ఎన్నో సంఘటనలు ఎన్నెన్నో విపత్తులు మంచి జరిగింది. 1935 నాటికి బ్రిటిష్ వారు మన సుభాష్ చంద్రబోస్ వ్యూహంను తట్టుకోలేక అధికారికంగా వెళ్తాము అని ప్రకటించారు. అయితే మన అమర మేధావులు ఈ అఖండ భారత రాష్ట్రాన్ని ఎవరికి అప్పగించాలి అయోమయంలో పడి 3 ముక్కలుగా విడదీసి 1947 స్వతంత్రం వచ్చిందని అర్హత ఉన్న పటేల్ని తప్పించి నెహ్రూకి మన దేశంలో భాగాన్ని అప్పగించారు. పిమ్మట అంబేద్కర్ ఆయన అనుచరులు 18 మంది ఇలాంటి 50 సామూహిక బృందములు అనగా దాదాపు 1800 నుంచి 2000 వరకు భారత రాజ్యాంగంను రచించారు. 1950 జనవరి 26 పూర్ణంగా రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ఆ రోజు నుంచి మనం గణతంత్ర దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. దీన్ని ఉద్దేశించి తెలంగం శెట్టి విశ్వనాథం, ఇంకా శివప్రసాద్, అల్లూరి సీతారామరాజు, లాలా లజపతి రాయ్, భగత్ సింగ్, వీర సావర్కర్, సుభాష్ చంద్రబోస్ వంటి ఎంతో మంది త్యాగాలు మరియు వ్యూహాలతో వచ్చిందని పేర్కొన్నారు. ఏకంగా బ్రిడ్జిలు కట్టేస్తున్నారు, ఒకటేంటి పర్వతాలు కూడా తీసేస్తున్నారు. ఎలా చేస్తున్నా ఎంతో డెవలప్ అయింది. ఎంత డెవలప్ అయిందో అంత నాశనం కూడా అవుతుంది. ప్రత్యేకంగా విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయిపోతుంది. మీకు ఒక మాట చెప్తాను, మీరు జాగ్రత్తగా మీకు అర్థమవుతుందని మీకు అర్థమవుతుంది. ఒక దేశాన్ని భూస్థాపన చేసి నాశనం చేయండి, ఏం చేయాలి చెప్పండి? ఒక దేశాన్ని ఏకంగా లేక నామరూపం లేకుండా సర్వనాశనం చేయాలంటే ఏంటి అవసరం చెప్పండి ఎవరైనా? మీరు ఒక దేశాన్ని నాశనం చేయాలంటే దేంతో చేయొచ్చు? నాశనం చేయాలి, దేశం చేయకుండా చెయ్యాలి. వెరీ గుడ్. బాంబు. ఇంకా కరెక్ట్ బాంబు. ఒక 4 అణుబాంబులు వేస్తే భారతదేశం అంతా స్మాష్ అయిపోతుంది, అంతేనా? కానీ బాంబు కూడా వేయకుండా దేశాన్ని నాశనం చేయాలంటే విద్యార్థులు నిర్వీర్యం చేసి విద్యార్థుల్ని రాంగ్ చేసి విద్యార్థులు పనికి రాకుండా చేస్తే దేశం నాశనం అయిపోతుంది. ఇప్పుడు పరిస్థితి అలా ఉంది. ఎక్కడ చూసినా సెల్లో, ఎక్కడ చూసినా టీవీ, ఎక్కడ చూసినా భయంకరమైన ఈ ల్యాప్టాప్లో తెలియకుండా కాలేజీ తాలూకా వైఫై కూడా తెలుసుకొని ల్యాప్టాప్లో చెదారం చూస్తున్నారు. తల్లిదండ్రులదే మెయిన్ రోలు. తల్లిదండ్రులు మీకు మంచి మాటలు చెప్పాలి, మంచి మార్గంలో నడిపించాలి, మిమ్మల్ని కూర్చోబెట్టాలి. లాస్ట్ టైం మీకు చెప్పాను, ప్రతి తల్లిదండ్రులు 2 గంటలు మీ దగ్గర కూర్చొని మంచి మాటలు చెప్పాలి, కథలు చెప్పాలి, మీతో మాట్లాడాలి. మీ మనసు ఎలా ఉంది, ఎవరితో కబులు ఆడుతున్నారు, మీ బట్టలు ఎలా ఉంటున్నారు, కబులు తెస్తున్నారు లేదా, స్కూల్లో పాఠాలు వింటున్నారు లేదా, మీకు మార్కులు ఎలా వస్తున్నాయి, ప్రతి తల్లిదండ్రులు చూడాలి. కానీ ఏ తల్లిదండ్రులు చూసినా 100కి 90% సాయంత్రం అయ్యేసరికి టీవీ దగ్గర 5 గంటల నుంచి రాత్రి 10 వరకు టీవీ చూస్తున్నారు. మీరు ఏం తెచ్చుకున్నారో చూడలో, మీరు ఏ బట్టలు వేసుకున్నా తెలియదు, మీరు చదువుతున్నారో తెలియదు. కానీ ప్రతి తల్లిదండ్రులు 80% తల్లిదండ్రులు మిమ్మల్ని నేర్పి మంచి మాటలు చెప్పి రాముడి గురించి, కృష్ణుడి గురించి, దేవుడి గురించి, మన ఆచార వ్యవహారాల గురించి, మంచి గురించి, చెడు గురించి మనకి చెప్తూనే ఉండాలి. కానీ తల్లిదండ్రులు